హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు మనం పెళ్లి బంతిలో పెట్టే పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఈ కర్రీ మనం రైస్లో అయినా తినచ్చు, పూరీలో అయినా తినచ్చు, చపాతీలో అయినా తినచ్చు. ఈ 3 రకాలుగా యూజ్ అయ్యే పొటాటో మసాలా కర్రీ ఎలా తయారు చేద్దామో చూసేద్దాము. ఫస్ట్గా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విమోక్షి ఛానల్. ఈ కర్రీ కోసం ఫస్ట్గా మనం బంగాళదుంపలు తీసుకుని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసేయండి 2-3 టైమ్స్. ఇప్పుడు ఈ కుక్కర్లో ఒక 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి పోపు రెడీ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 రెమ్మలు వెల్లుల్లి వేసి 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం పసుపు, ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు ఇవి వేసి ముందుగా సన్నగా చీలికల్లాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోండి. వీటిని ఈ పోపులో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వండి. దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను తక్కువ కారం వేస్తున్నానండి, మా పిల్లలు కూడా తింటారు కాబట్టి మంటగా ఉంటుందని. మీకు ఎంత కావాలో కారం అంత వేసుకోండి. ఇవి వేసి ఈ ఉల్లిపాయకి పట్టేటట్లుగా కారం మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇది పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీనిలో ఫస్ట్ మనం ఉడకబెట్టిన ఆలు ఏవైతే ఉన్నాయో అవి పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఇందులో యాడ్ చేయండి. ఇది అనేది ఎక్కువ గట్టిగా తిప్పకండి, ఎందుకంటే స్మాష్ అయిపోతాయి ఆలు అనేది. కొంచెం స్మూత్గా స్లోగా ఉల్లిపాయకి పట్టేటట్లుగా తిప్పుకుని మూత పెట్టుకోండి. ఇప్పుడు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మసాలా వేసి జల్లుకోండి. ఈ మసాలా అనేది ఈ ముక్కలకి పట్టేటట్లుగా ఒకసారి తిప్పి ముందుగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది చల్లుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, మనకు భోజనంలో పెట్టే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా చేశానో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.